సో మనకి కొత్త 6వ చట్టం ఏదైతే వచ్చిందో సో దాని గురించి ప్రతి మండలంలో కూడా ఒక అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మనకి ప్రతి మండలంలో కూడా మండల కేంద్రంలో ఒక అవగాహన కార్యక్రమం రైతులకి ఈ చట్టాల్లో ఉన్న ప్రొవిజన్స్ ఏమున్నాయి, రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో బ్రీఫ్గా వచ్చిన చట్టంలో ఏమేమి మార్పులు వచ్చాయి, సో రైతులకి ఏ విధంగా ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది, పాత చట్టంలోని కొత్త చట్టంలో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొత్త 6వ చట్టం, దాన్ని భూభారతి అని పిలుస్తూ ఉన్నాము. సో దాంట్లో కీలక అంశాలు ఏమంటే మనకి ఏదైతే ఇప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్ ఉందో సో దీన్ని ఇప్పుడు చేయడం జరుగుతుంది. బట్ ధరణిలో చాలా మంది ఫార్మర్స్ కి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అంటే మా ల్యాండ్ పిఓబిలో రికార్డ్ అయి ఉంది, మాకు పట్టా పాస్బుక్ ఉంది, ఓల్డ్ది రూల్స్ అనేది రావడం జరిగింది. ఒక సంవత్సర కాలం పాటు రైతులకి ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికి కూడా నోటీసెస్ ఇవ్వాలి. మనకి ప్రీవియస్గా ధరణిలో అయితే ప్రొవిజన్ లేదు, అంటే నోటీసెస్ ఇవ్వడము, హీరింగ్ కండక్ట్ చేయడం అనేది లేదు. దీంట్లో నోటీసెస్ ఇచ్చి హీరింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నోటీసులు ఇచ్చిన 60 రోజుల్లో అప్లికేషన్ అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకి ఈ చట్టం ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మనకి రాష్ట్రంలో ఒక 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రైతు సదస్సులు, అంటే ప్రతి విలేజ్లో ఆ మండలంలో ఉన్న అన్ని విలేజ్ల్లో కూడా డే వైజ్ అక్కడ క్యాంప్ కండక్ట్ చేసి రెవెన్యూ ఆఫీసర్స్ అధికారులు వచ్చి ఆ గ్రీవెన్సెస్ అనేది విలేజ్లో తీసుకొని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ మే నెల మరియు జూన్ మాసంలో కూడా అన్ని మండలాల్లో, అంటే మనకి ఏప్రిల్ 30 వరకు పైలట్ మండలాల్లో కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్, ఇంకా ఏమైనా రూల్స్లో మోడిఫికేషన్ చెయ్యాలా అనేది చూసిన తర్వాత మనకి మే మొదటి వారం నుంచి మే నెల జూన్ నెలలో రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా, అంటే ఫస్ట్ ఇనీషియల్గా ప్రతి జిల్లాలో ఒక మండలంలో మనకి పైలట్ ప్రాజెక్ట్ అవుతుంది. తర్వాత అన్ని మండలాల్లో కూడా ఈ రైతు సదస్సులు అనేది ప్రతి విలేజ్లోని కండక్ట్ చేసి ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో వాటిని అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైల్లో ఏమంటే సేల్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడు, అదర్వైజ్ మార్టిగేజ్ కానీ, పార్టీషను, ఎక్స్చేంజ్, అంటే ఈ 5 రకాలు. అంటే మనకి కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగపంపకాలు. అంటే కొనుగోలు అంటే సేల్ డీడు, దానం అంటే గిఫ్ట్ డీడు, తనఖా అంటే మార్టిగేజ్, బదిలీ అంటే ఎక్స్చేంజ్, అండ్ భాగపంపకాలు అంటే పార్టీషన్. సో ఈ 5 రకాలుగా ఉండే మనకి ఏదైతే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వీటి మ్యూటేషన్ అనేది తహసీల్దార్ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకి ప్రీవియస్గా ధరణి యాక్ట్లో కూడా ఏదైతే మనకి సేల్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ ఎలా అయితే మీరు స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారో అదేవిధంగా ఇప్పుడు కొత్త చట్టంలో కూడా ఈ 5 రకాల మ్యూటేషన్స్, అంటే ఈ 5 రకాలుగా జరిగే భూమి ట్రాన్స్ఫర్ అనేది కూడా మనకి స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్కి మీరు వెళ్తే మీకున్న పట్టా పాస్ పుస్తకాలు, మీకున్న రైట్స్ వెరిఫై చేసి అది అసైన్మెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ట్రాన్సాక్షన్ అనేది మ్యూటేషన్ అనేది జరుగుతుంది. వ్యవసాయేతర భూమి, అంటే నాన్ అగ్రికల్చరల్ పర్పస్ వాడుకునేదానికి ఒక సెపరేట్ రికార్డు తహసీల్దార్ దగ్గర ఉంటుంది. అదే కాకుండా గ్రామ కట్టము, ఆబాది, దానికి సంబంధించిన రికార్డు కూడా తహసీల్దార్ దగ్గర ఉంటుంది. ఇంతవరకు గ్రామ కట్టము, ఆబాది అంటే పంచాయత్ సెక్రటరీ దగ్గర డీటెయిల్స్ ఉండేది. బట్ అన్ని రికార్డ్స్ కలిపి ఇప్పుడు తహసీల్దార్ దగ్గర మనకి వ్యవసాయానికి సంబంధించిన భూమికి సంబంధించిన రికార్డులు కానీ, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానీ, అదేవిధంగా ఆబాదీ ల్యాండ్స్కి సంబంధించినవి కూడా అన్ని రికార్డ్స్ కూడా ఇప్పుడు తహసీల్దార్ దగ్గర ఈ విలేజ్కి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉంటాయి. సో ఆ రికార్డ్స్తో పాటు ఆ విలేజ్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో దానికి ఒక సెపరేట్ రికార్డు, అదేవిధంగా మార్పుల రిజిస్టర్, అంటే మార్పుల రిజిస్టర్ అంటే ఆ సంవత్సర కాలంలో ఆ విలేజ్లో ఏమేమి మ్యూటేషన్స్ జరిగాయి, ఎవరి ల్యాండ్ ఎవరికి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏ రీజన్ వల్ల వచ్చింది అనే రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది.
సో ఈ రిజిస్టర్స్ అన్నీ కూడా మనకి ఎవ్రీ ఇయర్ December 31st, అంటే December 31st మనకి ఏదైతే ఆన్లైన్లో ఉంటాయో దానికి సంబంధించినంతా కూడా ఒక ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీ అనేది తహసీల్ ఆఫీస్లో ఉంటుంది. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత అయినా ఇప్పుడు ఎలా అయితే మనము 1980కి సంబంధించిన పహానీ చూసుకుంటున్నామో, 90లో పహానీ ఎలా అయితే చెక్ చేస్తున్నామో, ఫ్యూచర్లో కూడా ఓల్డ్ ఇయర్స్ పహానీ చెక్ చేసుకునే విధంగా ఈ గ్రామ రికార్డ్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరము ఈ రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి తహసీల్ ఆఫీస్లో ఉంచడం జరుగుతుంది. సో ఇవి మనకి కొత్త చట్టంలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో మనకి ఒకటి రెవెన్యూ కోర్స్ అనేది పునరుద్ధరించడం వల్ల సో ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మనకి రిజాల్వ్ అవ్వడానికి దీంట్లో అవకాశం ఉంది. అదేవిధంగా ముందు చెప్పినట్టుగా రైతు సదస్సులు కూడా మేము విలేజ్ వైజ్ కండక్ట్ చేసినప్పుడు కూడా అక్కడ ఏదైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రతి విలేజ్కి రావడం జరుగుతుంది. కొన్ని విలేజ్లో కొన్ని పెక్యులర్ ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సో అంటే కొన్ని విలేజ్లో ఏదో సీలింగ్ పట్టకు సంబంధించే చాలా కేసెస్ ఉండొచ్చు, లేదు కొన్ని విలేజ్లో అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉండొచ్చు. సో విలేజ్ కూడా ఇష్యూస్ కొంత డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రతి విలేజ్లోని రెవెన్యూ సదస్సులు అనేది కండక్ట్ చేసి అప్లికేషన్స్ తీసుకొని వాటన్నింటినీ కూడా ఏదైతే మనకి టైం లైన్ ఇచ్చారో వితిన్ టైం లైన్ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అపీల్లో కూడా దీంట్లో కూడా మనకి ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు పాత చట్టంలో